గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సిరిసిల్ల చేనేత ప్రతినిధులతో సమావేశమయ్యారు. చేనేత కార్మికుల యొక్క ఇష్యూస్ అంశాలపై అన్నిటి మీద చర్చించారు. ముఖ్యంగా ప్రతి చేనేత కార్మికుడికి నెలకు 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఏం చేయాలి అనే విషయంపైన కూడా వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు, మరమగ్గాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, తర్వాత అపెరల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు ఇది సిరిసిల్లలో, తర్వాత వరంగల్లో వస్తున్నటువంటి టెక్స్టైల్ పార్క్కి సిరిసిల్లలో పెట్టబోయేటువంటి అపెరల్ పార్క్కి లింక్ చేస్తామన్నారు. దీనికి సంబంధించి మాట్లాడారు కేసీఆర్. దానికి సంబంధించిన వార్తను అన్ని పత్రికలు కూడా ప్రధానంగా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఇక రెండో వారు చూసినట్టయితే వచ్చే నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు 11వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉంది, 10 లేదా 11. దానికి సంబంధించిన వార్తను కూడా ఇంకో బ్యానర్గా పబ్లిష్ చేసిన పత్రికలు. తర్వాత జాతీయ పిఎస్సీల సదస్సు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మన టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి నిన్న గుజరాత్లో జరిగినటువంటి సదస్సులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఆ తర్వాత అటు తమిళనాడులో ఇంకా పంచాయతీ కొనసాగుతూనే ఉంది. బల ప్రదర్శనలో సీఎం పళనిస్వామి నెగ్గిన తర్వాత కూడా మొత్తం గవర్నర్ దగ్గర ఇద్దరు కూడా అటు పళనిస్వామి తర్వాత డిఎంకే 2 గ్రూపులు కూడా పోయి గవర్నర్ కలిశాయి. అక్కడ జరిగిన బల ప్రదర్శన రద్దు చేయాలి, అది కరెక్ట్ జరగలేదని చెప్పి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన వార్త ఒకటి ఉంది. ఆ తర్వాత నిన్న నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ సభ జరిగింది. కాంగ్రెస్ జనావేదన సభ అని చెప్పి ఈ నోట్ల రద్దు తర్వాత పెట్టినటువంటి సభ. అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరిపైన, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అటు కేంద్రం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ జాతీయ నాయకులు తర్వాత రాష్ట్ర నాయకులు కూడా ఫైర్ అయ్యారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిన్న సీఎం గారు నేతన్నల రాత మార్చేందుకు ఏం చేయాలన్న దాని మీద రివ్యూ చేసి నెలకు 15,000 నుంచి 20,000 వరకు వాళ్ళకు ఆదాయం వచ్చే విధంగా కనీసం ప్రతి కార్మికుడికి అంత జీతం పడే విధంగా కృషి చేయాలి, మరమగ్గాలకు కూడా ప్రోత్సహిస్తాం అనే విషయం మాట్లాడారు. దాని గురించి మాట్లాడదాం. ఈ మధ్యకాలం రెగ్యులర్గా చేనేత కార్మికులకు సంబంధించి చేనేత ఇష్యూస్ పైన ఇది 3వ సభ లేదా 4వ సభ అనుకుంటా. సో దాని మీద మాట్లాడదాం. మనతో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వెంకటేశ్వర గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ గారు, బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు మనతో ఉన్నారు. ముందు రఘునందరావు గారు, నిన్న చేనేత కార్మికులతో సీఎం ముఖ్యంగా సిరిసిల్ల కార్మికులు చేనేతలో మిగతా అందరితో కలిశారు. నిన్న ప్రత్యేకంగా సిరిసిల్ల వాళ్ళతో కూడా కలిశారు. ఆ మీటింగ్ని ఎట్లా చూస్తారు, దాంట్లో ఆయన చెప్పినట్టు ఇష్యూస్ పైన మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు నేను దుబ్బాకలో పుట్టిన, చింతమడకలో పుట్టిన, దుబ్బాకలో చదువుకున్నా అని చెప్పి దుబ్బాకల స్కూల్ని కూలగొట్టి పాత స్కూల్ని ఆయన చదువుకున్న స్కూల్ కోసం అని చెప్పి 10 కోట్ల రూపాయలు ఇచ్చి కొత్త స్కూల్ కట్టిస్తారు సంగప్ గారు. మీ వెల్కమ్ ఇట్. అట్లే ఎన్నికల 6 నెలల ముందు రామలింగారెడ్డి గారి ప్రచారం కోసం వచ్చినప్పుడు దుబ్బాకల సభ పెట్టినప్పుడు ఒక మాట చెప్పిండ్రు. చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నటువంటి వ్యక్తి పేరు బిల్లా ప్రసాద్, ఆయనని చైర్మన్గా పెట్టి దుబ్బాకకి 25 లక్షల రూపాయలు చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఇస్తున్నా అని చెప్పి 2009 రామలింగారెడ్డి గారు ఎన్నికల కంటే ముందు ప్రకటించిపోయినారు కేసీఆర్ గారు. ఎట్ ద సేమ్ టైం ఆ సభ అయిపోయిన తర్వాత పోయి సిరిసిల్లలో కూడా ప్రకటించారు. సిరిసిల్లలో కూడా చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, 50 లక్షల రూపాయలు ఇస్తాను ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవడానికి అని చెప్పి. సిరిసిల్లలో మాత్రం డబ్బులు మొబిలైజ్ చేశారు, ఒక కార్పస్ ఫండ్ లాగా పెట్టారు. సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికుల్ని అక్కడ ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే 2009 ఎన్నికలలో అక్కడ వారి పుత్రుడు కేటీఆర్ గారు పోటీ చేసినారు కాబట్టి. 2009లో దుబ్బాకల్లో రామలింగారెడ్డి గారు పోటీ చేసినారు, ఓడిపోయినారు. మళ్ళీ 2014లో కూడా పోటీ చేసినారు, గెలిచినారు. ఇప్పుడు అంచనాల కమిటీ చైర్మన్గా ఉన్నారు. కానీ ఈ రోజు దాకా దుబ్బాకకి ఇస్తాన 25 లక్షల నిధి ఈ రోజు దాకా రాలేదు దుబ్బాక చేనేత కార్మికుల కోసం. కానీ వారి పుత్రరత్నం పోటీ చేసినటువంటి సిరిసిల్ల నియోజకవర్గానికి మాత్రం 50 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు ఇక్కడ కూడా ఇవ్వండి అని చెప్పండి. అదే అడుగుతున్నాం కదా మేము. అదే అక్కడ ఇచ్చారు, అక్కడ గురించి మాట్లాడుతున్నాం. 2009 ఎన్నికల కంటే ముందు ఇచ్చినాం సార్. నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా ప్రెసిడెంట్గా నేను ఆ వేదికకు అధ్యక్షునిగా ఉన్నటువంటి సందర్భంగా పేరుతో సహా చెప్తున్నా. బిల్లా ప్రసాద్ గారు దుబ్బాకలో ఉంటారు, నా క్లాస్మేట్, వారి అధ్యక్షతన 25 లక్షల రూపాయలు నేను ఈడాడు జమ చేసుకొచ్చి ఇస్తా అని చెప్పారు. వెనకటికి మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు భూదాన్ పోచంపల్లిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి చేనేత కార్మికులను ఆత్మహత్యల చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలని ఇంటింటికి తిరిగి పైసలు వసూలు చేసుకొని పోయి ఒక్కొక్క కుటుంబానికి 50,000 లక్ష ఎంత జమ చేయగలిగితే అంత ఇచ్చి వచ్చినాం. అధికారంలోకి వచ్చి ఇవాళకి 3 సంవత్సరాలు అవుతుంది. సంగప్ప గారు ఎందుకు గుర్తుకు రాలేదు చేనేత కార్మికులు? ఇదే దుబ్బాకలో 10 మంది చేనేత కార్మికులు రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన 2014 తర్వాత ఇప్పటిదాకా చచ్చిపోయినరు. ఏం చేసిండ్రు? ఒక్క సిరిసిల్లనే ఒక వరంగల్ ఎందుకు కనబడుతుంది? ఎందుకు భూదాన్ పోచంపల్లి కనబడతలేదు? ఎందుకు దుబ్బాక కనబడతలేదు? సిరిసిల్ల దుబ్బాక 2 ఆనుకునే ఉంటాయి.
సిరిసిల్లకు 2009లో 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు దాకా దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నారు. మళ్ళీ ఇవన్నీ ఎన్నికల స్టంట్లు డ్రామాలు తప్పితే ఇంకేమున్నాయి చెప్పుండ్రి. నిన్నటిదాకా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేని మీరు, నిన్నటిదాకా ఏ రోజు కూడా ప్రజల్ని కలుసుకోవడానికి ఇష్టపడని మీరు ఎన్నికల కార్యక్రమాన్ని మొదలుపెట్టి 2 ఏళ్ల ముందే ఎన్నికల శంకరావాన్ని పూరించి గొల్ల కుర్మలకి 1,00,000 మేకలు ఇస్తా ఏమి 3 ఏళ్ల నుంచి ఏవి గొల్ల కుర్మలకి ఇచ్చినాయి, 3 ఏళ్ల నుంచి చేనేతలకు ఇచ్చినాయి ఏది? రోడ్డు రైతుల ఆత్మహత్య, నిన్న కూడా 3 రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. సంగప్ప గారు ఎవరిని మనం ఆదుకున్నది? మాటలు కోతులు దాటుతున్నాయి, చేతులు మాత్రం సెక్రటరియట్ గేట్లు దాటుతలేవు. వెనకడికి చెప్తారు తంగెళ్ళు దాటలేదని, ఇలా సెక్రటరియట్ గేట్లు దాటుతలేవు. ఇక రోజు ఫస్ట్ పేజీలో రోజుకో కులాన్ని తీసుకొని కులాన్ని సమర్థించేందుకు మొన్నటి దాకానేమో ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షం తీసుకుపోతా అన్నారు, అంతకుముందు మేకలు అన్నారు, ఇలా చేనేతలు అంటారు, రేపు లంబాడలు అంటారు. ఏది అంబేద్కర్ భవన్ ఏది, బాబు జగజీవన్ రావు భవన్ ఏది, దళిత భవన్ లేవి ఏవి, టవర్ లేవి, ఎవరి కోసం కట్టిర్రు? ఎన్ని రోజులైనా మనం శంకుస్థాపన ఎలక్షన్స్ అంటారు. అంతకంటే ఎక్కువ కులాల వారిగా సమాజాన్ని విడదీసి KG to PG ప్రకటించిన రోజు కేసీఆర్ ఏం చెప్పిండు? నా మన్మడి ఏడ చదువుతాడో, మా కవిత కొడుకు KTR కొడుకు ఏడ చదువుతాడో, నా డ్రైవర్ బాలయ్య మన్మడి చదవాలన్నాడు. కులాల వారిగా సమాజాన్ని విడదీస్తున్నా చేతి వృత్తులకి ఆసరా కల్పించాలి. సంగప్ప ఏంది ఇది? KG to PG ఏది? కుల రైతు సమాజం ఉండాలన్నాడు. బీసీ హాస్టళ్లు, ఎస్సీ హాస్టళ్లు, ST హాస్టళ్లు ఉండొద్దు అన్నాడు. కులాల పేరు మీద సమాజాన్ని విడదీయొద్దు అన్నాడు. అందరూ ఒకటే దగ్గర ఉండాలన్నాడు. మళ్ళీ ఏం పంచాయతీ పెడుతున్నావు? కులాల పంచాయతీ కాకపోతే ఏంది? ఇలా ఒక్కొక్క కులాన్ని తీసుకొచ్చి ఓట్లు రంగరించుకోవడానికి, ఓట్లను తెచ్చుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్పితే ఈ రోజాగా నువ్వు దుబ్బాకకు రాలే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫామ్ హౌస్ 100 సార్లు పోతావు, ఒక్కరోజు ఒక చేనేత కార్మికుని పరామర్శించలేదు. దుబ్బాక అయితే ఓకే, మీరంటే సార్ పోచంపల్లికి పోయినరా? వరంగల్లో రేయాన్ అనేటువంటి కంపెనీ మూతపడ్డది. మూతపడ్డటువంటి కంపెనీని డిప్యూటీ సీఎం కడియం శ్రీగారితో సహా వచ్చి కలిసినప్పుడు కార్మికులు ఏం చెప్పారు? మీరు నెల రోజుల కంపెనీ జరిపిస్తా అని చెప్పారు. మా వెంకన్న సాక్ష్యం. వరంగల్ జిల్లా నెల రోజుల కంపెనీ తీసిరా. ఓకే, సంపత్ గారు మీ అభిప్రాయం ఇది? సంగప్ప గారు, బేసికలీ యావత్ భారతదేశంలోనే వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీ అనుకోండి, అతిపెద్ద రంగము, ఎక్కువ మంది ఆధారపడి జీవించే రంగం చేనేత రంగం యావత్ భారతదేశంలో. సేమ్ అలాగే మన దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేనేత రంగం కానీ లేకపోతే ఆ రంగం మీద ఆధారపడ్డ ఆ కులానికి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు కూడా అత్యధికులు ఉన్నటువంటి రాష్ట్రం మనది. న్యాచురల్గా ఒక రాజకీయ పార్టీగా అధికారంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మ్యాక్సిమం పాపులేషన్ కానీ మ్యాక్సిమం డిపెండెంట్ అయినటువంటి ఇండస్ట్రీని కానీ ప్రాధాన్యాల్లో ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది 3 నెలల అంటే 5 సంవత్సరాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ఈ రాష్ట్ర ప్రజలు. మీరు చూడండి, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా చేనేత కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం ఇండస్ట్రీయే బంద్ అయింది. ఆ రకంగా ఉద్యమానికి కూడా సహకరించారు, టీఆర్ఎస్ పార్టీకి సహకరించి అందరికీ సహకరించారు అనుకున్నాను. కానీ 5 సంవత్సరాల మీ టెన్యూర్లో 3 సంవత్సరాలు దాదాపు అయిపోయిన తర్వాత ఇంతవరకు ఒక్క అడుగు ముందుకేలే, వాళ్ళకి ఇచ్చే వెసులుబాట్లు ఏవైతుంటే, ఇన్సెంటివ్ ఏవైతుంటే ₹1 కూడా చిల్లిగా కూడా రిలీజ్ కావాలి. ఏ రకంగా అయితే రఘునందన్ రావు గారు వారికి ఉన్నటువంటి స్థానిక అనుభవంతో దుబ్బాక గురించి చెప్తున్నారో, సేమ్ దుబ్బాక ఉండని భూదాన్ పోచన్పల్లి లాగానే నా దగ్గర గద్వాలు ఉంది, రాజోలు ఉంది. ఈరోజు నిగనిగలాడే చీరలు కట్టే ప్రతి ఎవరినైనా చూడండి, వాటిల్లో సగం మంది నా గద్వాలు రాజోలు చీరలు కడతారు. కానీ ఒక్క రోజు ఒక్కసారి విశ్లేషించి కానీ మీ అధికారులు కానీ మీ సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చేయలే. 3 ఏళ్ళు అయిపోయింది. కానీ ఈరోజు ఎన్నికల 100% అవునన్నా కాదన్నా ఈరోజు బీజేపీగా రగన్నన్నా నేను కాంగ్రెస్ అన్నా కానీ జనానికి మాత్రం అర్థమైపోయింది. ఓహో, ఇదేదో షో స్టార్ట్ అయింది, అచ్చి బుచ్చి మాయం మచ్చింద్ర చేసే కార్యక్రమం ప్రగతి భవన్ పక్కనే నిన్న మొన్న ఓపెన్ చేసినటువంటి ఈ జనహిత పేరు మీద 3 సంవత్సరాలు లేని హితము ఇప్పుడు ఎన్నికల సందర్భంగా గుర్తొచ్చింది అన్నది స్పష్టమైంది, ఎటువంటి అనుమానం లేదు. మీరు ఒక్కటి చూడండి, ప్రధాన పత్రికల్లో ఈరోజు నిన్న చేనేత కార్మికులతో మాట్లాడే సమయంలో ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, నేను ఉద్యోగం చేసేటప్పుడు చేనేత కార్మికులు చూసి ఏడ్చిన, నేను చేనేత కార్మికుల కొరకు జోలెవట్టి సందాలెత్తి ఇచ్చిన. ఎస్, నీవు ఆ రోజు ఏడ్చినావు. ఈ ఏడుపుల కొరకు ఆ రోజు అధికారంలో లేవు, ఏడ్చినవు, ఓదార్చినవు, సందాలెత్తినవు, అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చినాకేమైంది? నీవు కిలకిల నవ్వుతున్నావు, నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. ఏడుస్తున్నది ఎవరు? చేనేత కార్మికులు. నీకైతే ఓట్లు పడే వరకు ఏడిస్తేవి, అధికారంలోకి వస్తేవి. నీవు అధికారంలోకి వచ్చినాక నీకు సంతోషంగా ఉన్నావు. నా చేనేత కార్మికుడు ఏడుస్తున్నాడు, 3 ఏళ్ళు పట్టించుకోకపోతేవి. ఈరోజు మళ్ళీ డ్రామా చేస్తున్నావు జనహిత పేరు మీద అన్న విషయాన్ని గుర్తుంచుకోమని. తర్వాత జోలె పడితే ఇస్తేవి కదా, ఆ రోజు జోలె పట్టి ఇచ్చినావు, సంతోషం. అందుకే నేను నమ్మినరు, ఓట్లు వేసి అధికారంలోకి వచ్చి
ఈరోజు జోలు కూడా పట్టాల్సిన అవసరం లేదు. నీ ఒక్క సంతకంతో చేనేత కార్మికుల కళ్ళు తుడిచే అవకాశం ఉంది. నీ చేనేత కార్మికుల కళ్ళల్లో కాంతి చూసే అవకాశం ఉంది. ఎందుకు చేయలే 3 సంవత్సరాలు, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిర్రు అంటే 100% మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళని మాయా మచ్చిందర చేసి ఎన్నికల్లో మళ్ళా వాడుకోవడానికి ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది తప్ప నిజంగా ఎందుకు రాజోలు ఏం పాపం చేసింది, గద్వాలు ఏం పాపం చేసింది, దుబ్బాక ఏం పాపం చేసింది, భూదాన్ పోచన్పల్లి ఏం పాపం చేసి ఓన్లీ సిరిసిల్ల కేటీఆర్ గారి దగ్గరనే ఎందుకు కనబడుతుంది? వేరే వాళ్ళు చేనేత కార్మికులు కారా? వాళ్ళకి రావాల్సినటువంటి ఎన్నో సబ్సిడీలు ఉన్నాయండి. ఆ చిలక దాంట్లో కండలు ఉంటాయి, దానికి సబ్సిడీ ఇవ్వాలి, కలర్లో సబ్సిడీ ఉంటుంది, నేతలకు వచ్చి పెన్షన్లో మార్పు రావాల్సి ఆ రకంగా ఎన్నో ఉన్నాయి. ఒక్కటి కూడా మంచిగా మాట్లాడాలనే, పూర్తిగా వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పాలనే వింటున్నా. ప్రధానంగా కేసీఆర్ గారు ఉద్యమంలోనే చేనేత కార్మికుల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రఘునందన్ గారు చెప్తూనే ఉన్నారు. ఇవాళ జోలే బట్టి పైసలు వసూలు చేసి ఇచ్చిండ్రు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఎన్నడైనా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమైనా వాళ్ళకి చేశారా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన ఉద్యమాలు ఉండే చేసిండు. ఇప్పుడు వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం వచ్చినాక ఎన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి, కేంద్రం నుంచి కానీ ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి కానీ అధికారులు లేకుండా, అటువంటి పరిస్థితులలో అన్ని సెటరైట్ చేసుకొని మొన్న ఐఏఎస్ ఐపీఎస్లు రావడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏం చేయాలి అనే ఆలోచన అవన్నీ ఉన్నాయి కాబట్టే ఇవాళ వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఈ రోజు నుంచి కాదు, ఇవాళ డే 1 ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తక్షణమే ఒక కమిటీ వేసి సూరత్ కానీ, అదేవిధంగా భీమండి కానీ, కోయంబత్తూరు కానీ ఇలాంటి ప్రాంతాలు తిరిగి స్టడీ చేసి ఇవాళ ఒక మల్టీ అంటే అన్నీ కూడా ఒకటే ప్లేస్లో తయారయ్యే విధంగా ఇవాళ వరల్డ్ బెస్ట్ టెక్స్టైల్ పార్క్ ఇవాళ వరంగల్లో పెట్టాలని ఇప్పటికే దాదాపు 1200 ఎకరాలు అక్కడ సేకరించడం కూడా జరిగింది. ఆ రకంగా కార్యక్రమం చేస్తూనే ఉంటూ ఇంకా కూడా ఇవాళ 3 విభాగాలు ఉన్నాయి చేనేత కార్మికులలో. ఎవరిని ఎట్లా ఆదుకోవాలా, ఒక సిరిసిల్ల వాళ్ళతో ఇవాళ మాట్లాడారు. ఇవాళ సంపత్ గారు విననట్టున్నారు. నిన్న మీరు రాజోల్ గురించి మాట్లాడారు, గద్వాల్ గురించి మాట్లాడారు, పోచంపల్లి గురించి మాట్లాడారు. అన్ని ఎక్కడ ఉన్నా అన్ని చేనేత రాష్ట్రం మొత్తము ఆదుకునే కార్యక్రమం కాబట్టి ఏదో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి, అంతేగాని ఏదో సిరిసిల్లల్ని చేస్తున్నాడు, అది కేటీఆర్ కొడుకు కాబట్టి చేస్తున్నాడు, ఇలాంటి విమర్శలు కాదు, చౌకబారు మాటలు మాట్లాడద్దు. ఇంకా మన తెలంగాణ వచ్చినాక గతంలో ఏ రకంగా మనం నష్టపోయినాం, ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉంటే ఇవాళ కులాలను విడదీస్తున్నంటారు. ఇవాళ అనగారిన కులాలను వాళ్ళ కుల వృత్తులు లేకుండా వాళ్ళు ఇవాళ అవస్థలు పడుతుంటే వాళ్ళని వెతికి ఇవాళ వాళ్ళకి ఏ రకంగా చేస్తే బాగుంటుందని. ఇవాళ మాంసం ఉన్నది, ఇవాళ పెద్ద ఎత్తున మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రోజు హైదరాబాద్కు ఎన్నో గొర్రెలు మేకలు వస్తూ ఉన్నాయి. అది వాళ్ళే పెంచి అమ్ముకునే విధంగా చేయాలనే ఆలోచన చేస్తే అది తప్ప. ఇవాళ మా చేపలు ఎక్కడి నుంచో చేపలు వస్తూ ఉన్నాయి ఆంధ్రాకి వెళ్ళి, అలాంటి మనమే ఇవాళ మన దగ్గర ఎంతో మత్స్య సంపద చెరువులు ఉన్నాయి, వాటిలో ఆ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ ఇలా ఊళ్ళో బాట పడతా ఉన్నారు, హైదరాబాద్కి వెళ్ళి ఊళ్ళోకి పోతా ఉన్నారు గతంలో లేనప్పుడు. అలాంటి కార్యక్రమాలు చేస్తే తప్ప ఇవాళ ఒక్కొక్కరిని గుర్తించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తామనే లక్ష్యంతో పనిచేసి ఇవాళ చేస్తూ ఉంటే మీకెందుకు మన కన్నీళ్ళు వస్తున్నాయో మాకు అర్థమైతలేదు. ఇలా ఇప్పుడు ఏ మంచి కార్యక్రమం చేసినా వీళ్లకు మనసు పడతలేదు. ఎందుకంటే చూస్తూ ఉన్నారు ఈ 2.5 సంవత్సరాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ప్రభుత్వానికి మంచి మద్దతు లభిస్తూ ఉంది. ఈడ లేదంటే హైదరాబాద్, లేదంటే హైదరాబాద్ కూడా రావడం జరిగింది, ఖమ్మంలో లేదంటే ఖమ్మంలో రావడం జరిగింది. నెక్స్ట్ కూడా ఎలక్షన్ స్టంట్ తోనే ముందుకెళ్తున్నారు. టీఆర్ఎస్ కు ఎలక్షన్ అనేది ఎప్పుడు కూడా దాన్ని లెక్క పెట్టదు, ఎప్పుడు పనిలోనే నిమగ్నమై ఉండి పనిచేస్తా ఉన్నది. ఇప్పుడు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి ఎలక్షన్స్. రేపు ఎలక్షన్స్ కొరకు కాదు, ప్రజల కొరకు పనిచేయాలి. ఇవాళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉన్న ప్రభుత్వం ఇవాళ ఏ రకంగా సంఖ్య పెరుగుతూ ఉందో ఆ రకంగా బాధ్యత కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ఆ రకంగా చేయాలని మంచి కార్యక్రమాలు, చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇవాళ చేనేత కార్మికులే కానీ, మత్స్య కార్మికులే కానీ, మన గుల్ల కుర్మాలనే కానీ ఇవాళ ఒక నాయకుడు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడతారు. ఎంత చౌకబార్ అంటే చిన్న చిన్న కులాలంటే వారికి ఇష్టం లేదు,
గొల్లా కుర్మాలు వెగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు పైకి రావద్దా? మీకు ఇష్టం లేదా వాళ్ళు పైకి రావడం? అంటే నిందించడం ఎందుకు? ఇప్పటికీ ఒక సభ్యత నేర్చుకోవాలి. ఒక ప్రజాప్రతినిధి నువ్వు నిల్చున్న దగ్గర కూడా ఎంతో మంది గొల్ల కుర్మలు ఉంటారు, వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేసి ఉంటారు. నువ్వు కూడా 3-4 సార్లు ఎమ్మెల్యే అయినా అంటే చెప్తున్నా. అంటే ఈ రకంగా ఆయన మాటలు కూడా ఉన్నాయి. అంటే తెలవాలా, ఇవాళ అందరినీ కూడా గౌరవించే సంస్కారం చేయాలా, నేర్చుకోవాలా. ప్రధానంగా ఇవంటి మంచి చేస్తున్నప్పుడు మనం ప్రోత్సహించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మాకు ఉనికి లేకుండా పోతా ఉంది. కాబట్టి మంచి అవినీతి జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది. వెంకటేశ్వర్ గారు చెప్పారు కొత్త రాష్ట్రము, అధికారులు లేరు, బాగా కష్టాలైనాయి. మరి ప్రగతి భవన్ ఎట్లా కంప్లీట్ అయింది? బతుకమ్మ ఎట్లా నడుస్తా ఉంది సంవత్సరానికి? నిధులు ఎట్లా పోతా ఉన్నాయి బతుకమ్మకి? నెల రోజులలోనే కార్ల రంగులు ఎట్లా మారిపోయినాయి? 20 కోట్లు పెట్టి కొత్త కార్లు ఎట్లా వచ్చినాయి? ల్యాండ్ క్రూజర్లు, ఇంపోర్టెడ్ కార్లు ఎట్లా వచ్చేసినాయి? అధికారులు లేకపోతే అవేమో వస్తాయి, మనకు కావాల్సినవి వస్తాయి. బంగ్లాకు 100 కోట్లు పోవచ్చు, కార్లకు 20 కోట్లు పోవచ్చు. సంక్షేమం గురించి మాట్లాడితే ఇది సంక్షేమమా? 33% కేటాయించిన రాష్ట్రం ఈ రాష్ట్రం. 29 రాష్ట్రాలలో నంబర్ 1 ఇవాళ తెలంగాణ ఉన్నది. తెలుసు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మాట్లాడని వాళ్ళ కడుపులో బాధ అంతా అయిపోయినాక మా బాధ అంటున్నా. రాజశేఖర రెడ్డి కట్టిన బంగ్లాకి ఏం కష్టం వచ్చిందని మళ్ళీ 100 కోట్లు పెట్టి బంగ్లా పెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్ని రోజులైందా బంగ్లా పెట్టి? ఇవి వ్యక్తిగత అవసరాల కోసమేమో రాష్ట్రం విభజన అయింది. కొత్త రాష్ట్రము, అధికారులు లేరు, డబ్బులు లేరు, ఇవేం రావు. నేను సూటి అడుగుతున్నా, నువ్వు ముఖ్యమంత్రి ఈ రోజు దాకా సంగారెడ్డికి రాలేదు. జనాలు మెదక్ జిల్లాకి ఇస్తా అని చెప్పి ఆందోళన ఎన్నికల సభలో బాబుమోహన్ గెలిపిమని అడిగినావు. ఎట్లా రాదు? ఇంతకాలం ఆంధ్ర ముఖ్యమంత్రి కాబట్టి సింగూరు జిల్లాలు మెదక్ జిల్లాకు రాలేమన్నావు. ఇలా దాకా సింగూరుకు వచ్చినవా? ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగూరు ఎంత దూరం ఉంది, నీ ఫామ్ హౌస్ ఎంత దూరం ఉంది? 100-150 సార్లు ఫామ్ హౌస్ పోయినావు. మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి ఒక్కసారి రాలేదు ముఖ్యమంత్రి గారు. ఏం పట్టించుకుంటున్నావు? ఒకటి ఏడికి వస్తున్నావు? అయితే సిద్దిపేట లేకపోతే గజ్వేల్. ఓకే, అది కరెక్టే. ఇప్పుడు నిన్న ఈ చేనేత కార్మికులతో మాట్లాడిన సందర్భంలో మీరు ఇంతకుముందు కులాల వారిగా మీరు సమాజాన్ని విడదీస్తున్నారన్నారు. అంటే మన తెలంగాణ అందులో మన గ్రామీణ వ్యవస్థని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడ్డది. సో దాన్ని ఎంకరేజ్ చేయడం తప్ప దాన్ని విడదీసినట్టు అనుకుంటారా? నిజంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టు తెలంగాణ సమాజంలో 185% మంది బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. వాళ్ళ అభ్యున్నతి జరగాలంటే ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే కావాలన్నటువంటి సెంటెన్స్ దగ్గర ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు దాదాపు 30 మందిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. ఈ రోజు దాకా శాసనసభకి, శాసన మండలికి అడుగుతున్నటువంటి కులాలను ఎంపిక చేసి ఆ కులాలకి నువ్వు ప్రాతినిధ్యం ఇస్తా అని చెప్పినావు. ఇచ్చినావు ఒక్క కులానికి? ప్రతి కులానికి అవసరం ఉన్నట్టు మార్చుకోవడంలో, మాటల్ని మార్కెటింగ్ చేసుకోవడంలో, సందర్భాన్ని మాటి మాసను వాడడం లోపల నీ తర్వాతనే ఎవరైనా నయ వంచనకి, మోసపూరితమైనటువంటి వ్యాఖ్యానాలకి నిదర్శనం అని చెప్పి నేను ఈ సంఘటనలు చెప్తా ఉన్నా. ఎందుకు దళితుల ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చిన, ఎందుకు బరువు బలహీన వర్గాల కులాల ప్రస్తావన తెచ్చిన? మీరు ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నెరవేర్చలేదు. 3 సంవత్సరాల తర్వాత ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చిర్రు? మీరు తెచ్చిన మత్స్య సంపద ఏడికెళ్ళి వచ్చింది? ఆంధ్రాకెళ్ళి వచ్చింది. 8 లక్షల చేప పిల్లలు వచ్చినాయని చెప్పి పంపిన డబ్బాలలో 8,000 చేప పిల్లలు ఉంటే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నావో చెప్పు. అది చెప్పవేందుకు? దాని పేరు మీద దోపిడీ గురించి ఎందుకు మాట్లాడారు? విజిలెన్స్ చెప్పింది, అది నేను చెప్పలేదు. సంబంధిత మంత్రి చెరువులోకి చేప పిల్లలు వదులుతూ ఇలా 8,000 చేప పిల్లలు కూడా లేవు, 8 లక్షలు ఎక్కడున్నాయని మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. ఏం చర్య తీసుకున్నారు చెప్పుండ్రి? ఏ ఆంధ్ర కంపెనీ మీద చర్య తీసుకున్నారు? ఏ తెలంగాణ కాంట్రాక్టర్ బతికిండు? ఏ తెలంగాణ నిరుద్యోగి బతికిండు? ఈ సమాజంలో మీరు చెప్పిన బడుగు బలహీన వర్గాలలో ఎవరి ఆర్థిక స్థితిగతులు మారినాయో చెప్పానండి. ఇప్పుడే స్టార్ట్ చేసినారు. నువ్వేం చేస్తావు? ఏడాది ముందు నుంచే ఎన్నికలు, ఇప్పుడే స్టార్ట్ అయిన ఎన్నికల ప్రచారాలు. సంగప్ప గారు, సమాజంలో మీరు అన్నట్లు కుల వృత్తులు, ఆ కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి సామాజిక వర్గాలు ఉండడం సర్వసాధారణం. దాని ప్రాతిపదికగా రాజకీయ పార్టీలు వ్యూహాన్ని రచించడంలో కూడా తప్పు లేదు. ఈరోజు కేసీఆర్ గౌరవనీయులు ముఖ్యమంత్రి చేస్తున్న తప్పు అని అన్నాం. కానీ
ఇంతకుముందు చెప్పినట్లే ఆ టెన్యూర్లో నీవు ఎంతవరకు మా వర్గాలకు ఏదైతే చేసి అప్పుడు పిలిచి ఇంకా కొద్దిగా చేస్తా అంటే నమ్మేవాళ్ళం. మోర్ దెన్ హాఫ్ టైమ్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా జరగడానికి మీరు చూడండి, శాసనసభ సాక్షిగా మొన్న జరిగినటువంటి సమావేశాల్లో ఈ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వము, నిర్దాక్షిణ్యంగా 3 సంవత్సరాలు దళితులను అణచివేసింది, దళితుల మొర ఆలకించలేదు అని శాసనసభ సాక్షిగా యావత్ తెలంగాణ సమాజానికి ప్రూవ్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని లేకపోతే ఏబిసిడి వర్గీకరణ కోసం అఖిలపక్షం అని ప్రయత్నం చేసింది. సేమ్ శాసనసభ నడుస్తుంటే మీరే మీ V6 ద్వారా చూడండి, చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర వచ్చి వేలాది మంది ధర్నా పెట్టి సచివాలయం ముట్టడి లేకపోతే అసెంబ్లీ ముట్టడి పెట్టినారు. దాంట్లో భాగంగా ఇది వచ్చింది. రగన చెప్పినట్టు చేప పిల్లలు చెప్తున్నారు కదా, చేప పిల్లల పేరు మీద బెస్తవాళ్ళను ఆకర్షించుకోవడానికి చేసే ప్రయత్నంతో పాటు ఆర్థికంగా పెద్ద ఎత్తున వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళకి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయో మనకు తెలుసు. భీమవరం రాజులు ఉన్నారో లేకపోతే ఇంకెవరు ఉన్నారో కానీ వాళ్లకు చేప పిల్లల పేరు మీద ఆంధ్ర కాంట్రాక్టర్ లాభం చేసే కార్యక్రమం జరిగింది తప్ప ఏం కాలే. గొర్రెలు ఇంపోర్ట్ చేసి ఇస్తామంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక్కసారి మీరు వెరిఫై చేయండి. మీ సెక్రటరేట్ B2 రిపోర్టర్ తోటి వెరిఫై చేయండి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు. ఆ రకంగా వీళ్ళను ఈ సెక్షన్స్ను అట్రాక్ట్ చేయడానికి చేసే ప్రయత్నంతో పాటు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి అన్నది వాస్తవం. మీరు ఆలోచన చేయండి, ఒకటే చెప్తా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈ నూలుకు కానీ లేకపోతే వాళ్ళు కలర్ ఇస్తారు, కలర్కు సబ్సిడీ ఉంటుంది. తర్వాత డైయింగ్ కలర్స్ ఏదైతే వాటికి సబ్సిడీ వచ్చింది. తర్వాత దేర్ ఆర్ 2 సెగ్మెంట్స్ ఇన్ చేనేత అండి, పవర్ లూమ్, హ్యాండ్లూమ్ అని ఉంటాయి. పవర్ లూమ్కి ఒక రకంగా, హ్యాండ్లూమ్కి ఒక రకంగా ఇన్సెంటివ్స్ వెసులుబాట్లు కేంద్రం నుంచి రెగ్యులర్గా రాష్ట్రానికి వచ్చే దాంట్లో గుజరాత్ తర్వాత ఎక్కువ మనకు వస్తాయి. వాటిని కూడా డైవర్ట్ చేసినారు, వాటిని కూడా అడ్డగోలుగా వాడుకున్నారు. ఆ వర్గాలకి సామాజిక వర్గాల అభివృద్ధి కొరకు సంక్షేమం వరకు ఇవ్వకుండా నీ ఎంట ఉండే 6% ఇచ్చే కాంట్రాక్టర్ల కొరకు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసి చేనేత కార్మికుల కొరకు అవునండి ఇవే డబ్బులను డబ్బులను డైవర్ట్ చేసినారు. అది ఒకటి ఈరోజు సంపత్ కుమార్ రఘునందన్ కాదండి ప్రశ్నించింది, యావత్ తెలంగాణ సమాజం అడుగుతుంది. 3 సంవత్సరాలు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఎన్నికలో లేకపోతే స్వార్థమో రాజకీయమో దాన్ని ఆలోచనతో ఎందుకు వస్తున్నారు ఆలోచన అడుగుతున్నారు. సంపత్ గారేమో అంకల గారడి చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు అనుకుంటా. కాంగ్రెస్ కు సంస్కృతే అది కదా, మొత్తము ఎట్లా ఏ రకంగా స్కాములు చేయాలనే ఆలోచనతోనే ఉన్నది కాబట్టి ఎంతసేపు కాదు ఆలోచన కూడా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాన్ని అదే దృష్టితో మాట్లాడడం ఎందుకు? ఏం మాట్లాడతారు మీరు? అడ్డగోలుగా విమర్శించుడే లక్ష్యంగా పెట్టుకొని వ్యవస్థ కొరకు ఒకసారి ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఎట్లుంటుందో చూడు, ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఎట్లుంటుందో చూడు. కాదు కాదు కట్టినప్పుడు ముందే మీరు మాట్లాడుతుంటారు. ప్రధానమంత్రి ఈ దేశంలో ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో చాలా విస్తృతంగా మాట్లాడారు, ఆయన కూడా అనుసరించారు. కదిలిపోతా ఉన్నాయి. అన్ని కలిసినా కూడా ఏం చేయలేకపోతా ఉన్నారు. మొన్న జరిగిన ఖమ్మం జిల్లాల ఎన్నికలలో టీడీపీ కాంగ్రెస్ కలిసి కూడా పోటీ చేసినాయి, అయినా కూడా ఏం దయవనిస్తారని ఒక విమర్శలు. ఎలక్షన్ కోసమే ఎలక్షన్ ఎక్కడండి? ఎలక్షన్ ఇంకా 2 సంవత్సరాల పైన ఉన్నది.
టిఆర్ఎస్ పార్టీ వచ్చిన నాటి నుంచే ఇవాళ ఆసరా పెన్షన్లు ఏ రకంగా వృద్ధులు సంతోషంగా ఉన్నారు. సంబంధం ఉందా? ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే 3 ఏళ్ళు ఎందుకు పట్టించుకోలేదండి ఈ వర్గాలు అని అడుగుతున్నా. చెప్పండి. జరుగుతూనే పట్టించుకోకుండా 3 ఏళ్ళు జరుగుతూనే నిన్న నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ జన ఆవేదన సమ్మేళనం సభ నిర్వహించింది. సంపత్ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసి నిన్న ముఖ్యంగా మోడీ దేశానికి తీవ్ర నష్టం కలిగించాడు, మొత్తం అటు రాజకీయంగా కూడా ఎంఐఎంతో బీజేపీ కుమ్మకైందన్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఇంతకుముందు మాట్లాడే చాలా ఇష్యూస్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కాకుండా నష్టాలు తీసుకెళ్తున్నారు. సరే, ముందు నేషనల్ గురించి మాట్లాడదాం. మోడీ దేశాన్ని నష్టం కలిగించారంటున్నారు, ఆయన బాగా చేశాను, మేక్ ఇన్ ఇండియా అన్నారు. తర్వాత ఈ నోట్ల రద్దుతోని మొత్తం అవినీతి, తర్వాత ఉగ్రవాదం, తీవ్రవాదం అన్నీ పోతాయంటున్నారు. బేసికల్లీ భారతీయ జనతా పార్టీ నాయకుడుగా కానీ ప్రధానమంత్రిగా న్యాచురల్గా వాళ్ళ అధికారంలో ఉన్నాక బాగా చేసినానని అనుకుంటారు. మేము మా ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినాక ఏం చెప్పిండ్రు, ఎట్లా అధికారంలోకి వచ్చారు, ఏం చేయలేదు అనేది లెక్కపెట్టే పనిలో ఉంటాం. ప్రజల గొంతుకగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది కనుక ప్రజల గొంతుకగా నిలబడినాం. మేము చెప్పేది మేము చెప్తున్నాం, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు సరైనటువంటి జన ఆవేదన ఏముంది ఉందా, ఏముంది చెప్పండి. అయితే గుండె మీద చేసుకొని ఒక సంగప్ప గారు ఆలోచన చేయాలి, లేకపోతే ఉన్నోళ్ళు ఎవరన్నా ఆలోచన చేయాలి. నిజంగా ఈరోజు ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం ఆశించి తెలంగాణ కొరకు అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే లభించిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఫలితాలు వస్తున్నాయా ఒకటి. తర్వాత ఏదైతే ఎన్నికల ముందు 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయలు వెదజల్లి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే నరేంద్ర మోడీ ఏదో పెద్ద మార్పు తీసుకొస్తాడు, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక నూతన శకం వైపు నూతన ఇది తీసుకుపోతాడనేటువంటి ఒక ప్రచారము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి టాప్ వరకు జరిగిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్తో అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేసినారా? మీరు ఇప్పుడు కూడా ఒక్కటి చెప్పండి. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రధానంగా ఈ భారతదేశంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేసిందా? బీద బడుగు బలహీన వర్గాలకు కానీ, గ్రామీణ వ్యవస్థకు కానీ, లేకపోతే వ్యవసాయదారులకు కానీ, లేకపోతే ఇదే చేనేత రంగానికి కానీ, లేకపోతే విద్యార్థులు యువకులకు కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్లో కానీ, ఈ రకంగా ప్రధానమైనటువంటి సెగ్మెంట్స్లో కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి అని అనుకున్నామో, ఎంత ఉంటుంది అని చెప్పినారో అంత లేదు. ఆ రకమైనటువంటి వేగంతో అడుగులు పడడం లేదు అన్నది వాస్తవం. దాంతో పాటు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ చారిత్రాత్మక నిర్ణయం పాజిటివ్ లోగా ఉంటుంది అని చెప్పి నమ్మించి మనమందరం కూడా నమ్మి నిజంగా అవినీతి పోతుంది, లేకపోతే దొంగ నోట్లు వస్తాయి, లేకపోతే తీవ్రవాదులు పోతారు అన్నటువంటి దానికి ఏదైనా నెరవేర్చబడ్డదా? ఏది కూడా నెరవేర్చబడలే. అదే క్యాలిక్యులేషన్లో మళ్ళీ డబ్బులు రిటర్న్ లెట్ మీ కంప్లీట్ ఇట్స్ వెరీ బిగ్ వ్యాస్ట్ సబ్జెక్ట్. అదే క్యాలిక్యులేషన్లో మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. అవినీతి నిర్వహించబడలే, జరుగుతూనే ఉంది, ఎవరు ఆపలేకపోయినారు. దొంగ నోట్లు ఎక్కడొచ్చినాయి? అవే సేమ్ బ్యాంకులకు వచ్చేసినాయి. దొంగ నోట్లు బ్లాక్ మనీ కానీ దొంగ నోట్లు కానీ ఇవన్నీ నివారించబడతాయని చెప్పి అనుకున్నాం మనం. ఇక్కడ ఎంతైతే ఉందో అంత వచ్చేసింది కనుక ఆ రకంగా దాంతోపాటు ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కాకావికలమయ్యే పరిస్థితి తీసుకొస్తే నువ్వు డిమానిటైజేషన్ చేసి ఈ రకంగా ఇంత కష్టానికి ఏదైనా ఫలితం ఉందా? ఒక కొండందవి ఎలుకని పట్టినట్టు ఏమీ లేదు. ఆ రకంగా నరేంద్ర మోడీ మీద అనేక రకాల అసమర్థ అనుకోండి, లేకపోతే పక్షపాతం అనుకోండి, వివక్షపూరితమైనటువంటి విమర్శలు ఉన్నాయి. దాంతోపాటు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసినటువంటి జనాందోళన సమ్మేళనం మాది. అయితే రాష్ట్రంలో ఏం ఆశించి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం? ఎన్నికల్లో 36 పేజీల మేనిఫెస్టోలో ఏమేమి హామీలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే వచ్చినామో దాన్ని అన్ని విస్మరించినారు. సోదరుడు సంపత్ గారు గుర్తించాల్సింది ఏంటంటే 7 దశాబ్దాల భారత స్వతంత్రావనిలో 5.5 దశాబ్దాలు ఈ దేశాన్ని పరిపాలించిన మీరు ఈ దేశంలో దాదాపు 18,000 ఊర్లకు కరెంట్ ఇవ్వలేని మీ దుస్థితి, చాలా ఊర్లకు కనీసం తార్ రోడ్, బ్లాక్ టాప్ రోడ్లు వేయలేనటువంటి దుస్థితి, కనీసం మంచినీళ్ళు వేయలేనటువంటి దుస్థితి, గరీబీ హఠావో అని చెప్పి 1971లో నినాదం ఇచ్చి 2016 దాకా కనీసం 25 కోట్ల మంది పేద ప్రజల్ని బ్యాంకు మెట్లు ఎక్కలేనటువంటి మీ పరిపాలనకి మేము విముక్తి ఇచ్చినాం. 6 నెలల్లో జనధన ఖాతాల పేరిట 26 కోట్ల జనధన ఖాతాలను తెరిపించినాం. 70,000 కోట్ల రూపాయలని పేదల బ్యాంకులలో పొదుపు చేసుకున్నారు. మీరు వదిలేసినటువంటి 18,000 గ్రామ పంచాయతీల్లో 13,000 గ్రామ పంచాయతీలకి 24 నెలలలో కరెంట్ ఇచ్చి చూపెట్టినాం మేము. మీరు రోజు అన్ని కలిపితే గల్లీ రోడ్ల దగ్గర నుంచి సీసీ రోడ్ల దగ్గర నుంచి మొదలుకుంటే ఢిల్లీకి వేసే రోడ్లు రోజు మీరు 70 కిలోమీటర్లు వేస్తే మేము ఇలా రోజు 135 కిలోమీటర్ల వేగంగా వేస్తూ ఉన్నాం.
డిజిటలైజేషన్ పేరిట 1,65,000 పోస్ట్ ఆఫీస్ని డిజిటలైజేషన్ చేసినాం. 2022 వరకు ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వాలని కలలు కన్నాం. ఎట్లాంటి ఇల్లు? ఇందిరమ్మ ఇల్లు కాదు. ఇందిరమ్మ ఇల్లు ఎన్ని ఇచ్చిర్రు సంగప్ప? ఒక మంత్రి నియోజకవర్గంలో 9 లక్షల ఇండ్లు ఇచ్చిర్రు. ఒక నియోజకవర్గంలో ఉండే జనాలు ఎంతమంది, ఇండ్లు ఎన్ని, లెక్కలేండి. అసలు మనుషుల కంటే ఎక్కువ ఇండ్లు ఇచ్చిర్రు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు నుంచి కాంగ్రెస్ పాలనలో లెక్క పెట్టుకొస్తే ఇక వీళ్ళు వచ్చి ఇలా శుద్ధులు చెప్తా ఉన్నారు. అవినీతి ఏడుంది? అవినీతి గత 32 నెలలు ఏం అవినీతి కనబడ్డది మీకు? వాళ్ళు పొద్దుగా లేసి ఆరోపించేటువంటి అంబానీలు, ఆదానీలు, రిలయన్స్లు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఈ రోజు దాకా విజయ్ మాల్యాకు, అంబానీకి, ఆదానికి ₹1 కూడా లోన్ ఇవ్వలేదు మేము. మార్చి 31, 2013కి రిలయన్స్ కంపెనీలకి కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఇచ్చినటువంటి లోన్లు సంగప్ప గారు ₹1,29,000 కోట్ల ఇచ్చారు. ఆదానికి నేను చెప్తా, ఆదానికి 78,000 కోట్లు ఇచ్చారు. ఒక వ్యక్తి ఈ దేశం దాటడానికి ఆయన పాస్పోర్ట్ సీజ్ గా అయితే తప్ప ఆపేటువంటి శక్తి లేదు. మీరు ఒక ప్రయోగం చేసిరు 2009లో. లలిత్ మోడీ పాస్పోర్ట్ మీరు సీజ్ చేసి ఢిల్లీ హైకోర్టులో పెడితే హైకోర్టు మిమ్మల్ని తిట్టకుండా ఆయన పాస్పోర్ట్ ఆయనకి ఇవ్వమంటే మీరే దగ్గరుండి లలిత్ మోడీని తీసుకుపోయి ఆ రోజు విమానం ఎక్కించి పంపించారు. లలిత్ మోడీ నిర్దోష సుష్మా స్వరాజ్ గారు భర్త గారు మీరు మాట్లాడుతున్నారు అబద్ధాలని అవాస్తవాల్ని అవినీతికి కొత్త చూపించింది బీజేపీ. 2009లో పాస్పోర్ట్ సీజ్ చేసిరు మీరు, ఢిల్లీ హైకోర్టులో పెట్టిరు. అరే ఒక నిమిషం వినన్నా, సమాధానం చెప్పలేనప్పుడు బీపీ పెరుగుతుంది, ఆవేశం వస్తుంది. ఇప్పుడు మీరు అదే తెచ్చుకుంటున్నారు. 2009 జూన్ లో పంపించిన న్యాయవాది ఎవరు? సుష్మా స్వరాజ్ భర్త. ఇది సంపత్ గారికి తెలిస్తే ఇక దయించి ఏమనుకోవద్దు అని, ఎందుకంటే అవగాహన రహితం ఇంకొకటి ఉండదు అని చెప్తా నేను. తప్పుడు కూతారని చెప్తున్నా. లలిత్ మోడీ భారతదేశం వదిలిపెట్టింది 2009 జూన్ లో సార్. ఆ రోజు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయడం తప్పని చెప్పింది హైకోర్టు ఢిల్లీ. తర్వాత మీరు పంపించారు 2009 నుంచి 2014 5 సంవత్సరాలు పూర్తి కాలంలో అవినీతి గురించి చెప్తున్నా. జనాలకు ఏం చేస్తామో రైతుల గురించి అడిగిండ్రు వారు, రైతుల గురించి అడిగిండ్రు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఈ రోజు దాకా రాష్ట్రంలో 10 రాష్ట్రాలకు ఇచ్చినాం. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్ లో ప్రవేశపెట్టినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డులని నల్లధనమంతా బయటకు వస్తా అంటే నల్లధనాన్ని తెల్లగా చేసుకున్నారు. వచ్చిండు 130 కోట్లలో ఒక అమర్త్య సేన్కి ఎందుకు కష్టం కలుగుతుంది? మాట్లాడుకుందాం, మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీరు జనంకి ఏం చేసిరు అని అడిగారు, మేము జనంకి చేసింది చెప్తున్నాం. రైతులకు సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వడం వల్ల, రైతులకు సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వడం వల్ల నీ నేల నల్లరేగడ ఎర్ర భూమి అందులో సోడియం వేసుకోవాలా, భాస్పరస్ వేసుకోవాలా, రైతులకు తెలుస్తుంది. అదే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి 175 కోట్లు మీరు చెప్పినవన్నీ వాస్తవమే, కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రజానికానికి ఒక్క కార్యక్రమం కాబట్టి మాట్లాడతాడు.
అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించాలి. కానీ అదే దిగ్విజయ్ సింగ్ గారికి అడిగారు, ఏమైనా నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు, దానికి జవాబు ఏంటంటే మేము లోపల మాట్లాడతాం ఏంటంటే స్పీడ్ చాలా మంది కూడా మాట్లాడారు, ప్రశంసలు. నేను కూడా ప్రశంసిస్తా, మంచి చేయి చేస్తారా అంటే వీళ్ళు కావాలని విమర్శలు చేయడమే తప్ప గానీ ఎలాంటి తెలంగాణ ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. స్టేట్